స్వామి శరణం అందరికీ. చాలా మందికి అయ్యప్ప మాలాధారణ గురించి కానీ అయ్యప్ప దీక్ష గురించి కానీ చాలా అపోహలు సందేహాలు ఉన్నాయి. వాటన్నిటిని నివృత్తి చేయడానికి A to Z పిన్ టు పిన్ పాయింట్ని ఇక్కడ నేను చర్చిస్తున్నాను. ఇది నేను చాలా మంది గురుస్వాములను అడిగి తెలుసుకున్న అవధానుల దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఒక సింగిల్ వీడియోలో ప్రతి నియమం అంటే మనం పీఠం పెట్టుకున్న దగ్గర నుంచి మాలాధారణ పెట్టుకున్న దగ్గర నుంచి స్వామివారి సన్నిధికి వెళ్ళి ఇరుముడి చెల్లించి ఇంటికి స్వగృహానికి వచ్చేంత వరకు కూడా ఏం చేయాలి, ఏం చేయకూడదు, పూజా విధానం అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు క్లియర్ అవుతుంది. కాబట్టి మీరు నిశ్చింతగా ఫాలో అవ్వండి. శరణం. ఇప్పుడు పూర్తిగా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. అయ్యప్ప మాల వేసుకునే చాలా మంది కూడా మనసులో దేవుణ్ణి కోరుకున్న కోరిక మేరకో లేదంటే చెడు వ్యసనాల నుంచి దూరం అయ్యి ఆధ్యాత్మికంగా దేవుడికి దగ్గర అవ్వాలనో లేదంటే మంచి జరుగుద్దనో జీవితం మారుద్దనో ఇలా రకరకాల కారణాలతో మాల వేయాలనుకుంటారు, మాల వేస్తారు. ఏ కారణం ఏదైనప్పటికీ మాల అనేది అయ్యప్ప స్వామికి దగ్గర అవ్వడమే, అయ్యప్ప సన్నిధిని చేరుకొని అయ్యప్ప దర్శనం చేసుకోవడం గురించే. కాబట్టి దానికి మనం పర్టికులర్గా కొన్ని నియమాలు అనేది పాటించాలి. మాలాధారణ జరగడానికంటే 2 రోజుల ముందే ఎవరికైనా మద్యం కానీ మాంసం కానీ అలవాటు ఉంటే ఆపేయండి. తర్వాత మీ శరీరాన్ని శుద్ధి చేసుకుని అంటే క్షవరం గోర్లు కత్తిరించుకొని మీరు ఉంటున్న ప్లేస్ని శుద్ధి చేసుకొని ఇప్పుడు నేను కొన్ని వస్తువులు ఉన్నాయి, అవి పర్టికులర్గా తీసుకొని పెట్టుకోవాలన్నమాట. అవేంటో పాయింట్అవుట్ చేసుకోండి. మాల వేసుకునే వాళ్ళు మొదటగా తీసుకోవాల్సిన వస్తువులు ఏంటంటే 2 జతల నల్లటి వస్త్రాలు. బేసిక్గా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు పంచ కట్టుకునే అలవాటు లేని వాళ్ళు ప్యాంట్లు తీసుకోవచ్చు, కానీ పంచ కట్టుకోవడం అలవాటు చేసుకుంటేనే మంచిది. టెంపుల్కి వెళ్ళినప్పుడు అంటే మార్నింగ్ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది, పడి పూజలకు అటెండ్ అవుతాం, భిక్షకి వెళ్తాం. ఇలాంటి టైంలో పంచ కట్టుకుంటేనే మంచిది, అదే సాంప్రదాయం కూడా. సో అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోండి, ఇంకా అంతకు తప్పదు అనుకుంటే ప్యాంటు తీసుకోండి, అది వేరే విషయం. తర్వాత మీ కేటగిరీని బట్టి మొదటిసారి మాల వేసిన వాళ్ళు, రెండోసారి మాల వేసిన వాళ్ళు, ఇట్లా వాళ్ళ కేటగిరీని బట్టి తులసి చందనం మాలలు ఉంటాయి. వాటికి ఇలా రూపులు ఉంటాయి అన్నమాట. మేము ఈ గురుస్వాములను అడిగి ఇలా తీసుకోండి. దాంతో పాటుగా కొన్ని కేటగిరీస్కి గుర్తింపు అనేది ఉంటుంది. నేను మొదటిసారి మాల వేసాను కాబట్టి ఇలా బాణం అనేది వచ్చింది. సో మొదటిసారి మాల వేసుకొని ఇవన్నీ చెప్తున్నాం అని అంటే, అవును స్వామి నాకు చాలా డౌట్స్ ఉండేవి, మొదట్లో చాలా సందేహాలు ఉండేవి. వేసుకోవడానికంటే ముందు, వేసుకున్న తర్వాత చాలా ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాను. చాలామంది గురుస్వాములను అడిగి ప్రత్యక్షంగా, నేను ఏదో వీడియోలు ఇలా చూసిగా ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నాను. చాలామంది అవధానులు చెప్పింది విన్నాను కాబట్టే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. మాలాధారణ జరిగే రోజు ఉదయం అంటే ప్రాంతకాలంలో 4 గంటలకు నిద్ర లేచి చన్నీటి శిర స్నానం చేయాలి. దానికి ముందు రోజు మీరు తెచ్చుకున్న నల్లటి వస్త్రాలను వేసుకొని, మాల అప్పుడే వేసుకోవద్దు స్వామి, మీరు ఎక్కడైతే మాలాధారణ జరగాలనుకుంటున్నారో ఆ టెంపుల్లో ఆ స్వాములు, గురుస్వాములు కానీ ఆ పురోహితులు కానీ వేస్తారనమాట. అవి తీసుకొని వితౌట్ పాదరక్షలు అనమాట, పాదరక్షలు లేకుండా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటగా మీరు చేయాల్సింది అలంకరించుకోండి. ఇలా విభూది మీకు కనిపిస్తుంది కదా, విభూది చందనం కుంకుమతో అలంకరించుకొని మీరు ఇంకా మంచిది ఇలా విభూదితో నామాలు పెట్టుకొని రూపులకు కూడా ప్రతిరోజు మీరు పూజ చేసి, దీని గురించి పూజా విధానం కూడా అది సపరేట్గా పూజా విధానం కూడా మీకు సపరేట్గా చెప్తాను. రూపులో కూడా చందనం కుంకుమ అనేది కంపల్సరీ పెట్టాలి పూజ రోజు. ప్రతిరోజు మీరు స్నానం చేయగానే ఎప్పుడైతే ఇక్కడ అలంకరించుకుంటారో దానికంటే ముందుగా రూపులకి స్వామివారికి, మీ శరీరం పైన ఉన్న స్వామివారికి కూడా మీరు అలంకరించుకోవాలి. మాలాధారణ జరిగిన నెక్స్ట్ సెకండ్ నుంచి మీరు స్వామిగా పిలువపడతారు. అప్పటి నుంచి మీరు పలికే ప్రతి మాట స్వామి శరణంతో మొదలవుతుంది. మాలాధారణ జరిగిన రోజు నుంచి కరెక్ట్గా 41 రోజులు అంటే మండల కాలం అయ్యప్ప స్వామి దీక్ష అనేది కొనసాగుతుంది. ఈ అయ్యప్ప స్వామి దీక్ష టైంలో ఉదయం సాయంత్రం ఖచ్చితంగా అయ్యప్ప స్వామిని పూజించాలి. కొంతమంది స్వాముల సమూహం అంతా కలిసి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం పూజలు చేస్తుంటారు. అక్కడ ఒక సన్నిధానం ఏర్పాటు చేసుకుంటారు, బయట అందరు కలిసి ఒకే చోట ఉంటారు. కొంతమందికి సన్నిధానంలో ఉండడానికి వీల్లేని పక్షం అంటే సన్నిధానం ఉన్న ప్లేస్ నుంచి వాళ్ళ ఆఫీస్ దూరం అవడం వల్ల, లేదంటే ఆఫీస్ నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేయలేకపోవడం వల్ల, వాళ్ళ ఇంటి నుంచి ఆఫీస్ దగ్గర అవుతుందనే ఉద్దేశంతో ఇంట్లోనే పూజ అనేది పెట్టుకుంటారనమాట. అయ్యప్ప స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి 3 కలిసిన ఫోటో అనేది ఒకటి మనకు పూజ స్టోర్లో దొరుకుతుంది. అక్కడ తీసుకొని వచ్చి మనం ఇల్లును ఆల్రెడీ మనం శుద్ధం చేసుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో మనకు పూజ ఎక్కడైతే మనం రెగ్యులర్గా మనం దేవుని పూజిస్తుంటాం, దీపం ఎక్కడైతే పెడుతుంటామో అక్కడ ఒక తెల్లని వస్త్రాన్ని పరిచి అక్షింతలు, పసుపు బియ్యాన్ని ఆ తెల్లటి వస్త్రం మీద పోసి తర్వాత ఆ ఫోటోని అక్కడ మనం కదలకుండా పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఏం చేయాలంటే మంచి చక్కని పూలమాలతో, అలంకార ప్రియుడు అయ్యప్ప స్వామి కాబట్టి చక్కని పూలతో అలంకారం చేసుకొని పెట్టుకోవాలి. ఇక మాలాధారణ కంప్లీట్ అయిపోయింది.
అయితే సన్నిధానంలో ఉంటున్నాం, లేదంటే ఇంట్లో ఫోటో పెట్టుకొని మనం పూజలు చేయడానికి సిద్ధమయ్యాం. ఇప్పుడు ప్రతిరోజు అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం నైట్ పడుకునే వరకు అసలు ఏం చేయాలి, మన నియమాలు ఏంటి, బయట ఎలా ఉండాలి, మనం పూజ ఎలా చేయాలి, అసలు ఈ ఏ టు జెడ్ అసలు ఏంటి ఈ పూజ విధానం ఏంటనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే నిద్ర లేవాలి. 4 గంటలకని పర్టిక్యులర్‌గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళకైతే 4 గంటలకు కంపల్సరీ లేవాలి. సన్నిధానంలో అంటే చాలామంది స్వాములుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటారు కాబట్టి ఓకే. ఇంట్లో నీతో పాటుగానే లేచి, నీతో పాటుగానే అంత నిష్టగా ఉన్న వాళ్ళైతేనే పూజకు సంబంధించిన పనులు చేయాలి. మిగతా వాళ్ళు చేయకూడదు. ఒకవేళ ఉంటే ఓకే. లేని పక్షంలో 4 గంటలకు లేచి పనులు చేసుకుంటేనే కరెక్ట్‌గా అంటే సూర్యోదయం లోపు అంటే 6 లోపు నీ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. పూజ విధానం అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి 4 గంటలకు లేచి చన్నీటి స్నానం చేయాలి, శివ స్నానం చేయాలి. కంప్లీట్‌గా సబ్బు అనేది వాడకూడదు. ఎందుకు వాడకూడదు అని అంటే దాంట్లో కెమికల్స్ కానీ మనం తాకకూడని ఏవైనా ఉంటాయేమో అనే ఉద్దేశంతో సబ్బు కానీ షాంపూ కానీ వాడకూడదు అంటారు. దాని ప్లేస్లో మనకి ఆయుర్వేద సోపులు, హెర్బల్ సోప్స్ ఉంటాయి అండ్ కౌ మిల్క్ సోప్స్ కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇంకా షాంపూ ప్లేస్లో అయితే మనకి కుంకుడుకాయ దొరుకుతుంది మార్కెట్లో. కుంకుడుకాయ పులుసుతో చేయొచ్చు అనమాట. ఎంత నీట్గా ఉండి ఎంత నిష్టగా పూజ చేస్తే అయ్యప్ప స్వామి మన దగ్గర అంత ఇదిగా ఉంటారు కాబట్టి మనం చాలా నీట్గా ఉండాలి ఈ విషయంలో. ఆ స్నానం కంప్లీట్ చేసుకున్నాక మనం పూజ దగ్గర ఏదైతే దానికి ముందు రోజు అలంకరణ ఏదైతే చేసామో అవంతా తీసేసి క్లీన్ చేసుకొని, దీపం కుందులంతా క్లీన్ చేసేసుకొని మీరు తర్వాత చేయాల్సింది మీ అలంకరణ అనేది సేమ్ విభూది, ఇది చూస్తున్నారు కదా, విభూది గంధం అనేది ఇలా పెట్టుకొని స్వామివారి రూపులకి సేమ్ గంధం కుంకుమ ఇలాగే పెట్టేసుకొని ఫోటో ఏదైతే ఉందో వాటికి కూడా గంధం కుంకుమ పెట్టి చక్కగా అలంకరించుకొని పూజని చేయాలి. పూజ మొట్టమొదటిగా స్టార్ట్ ఎలా చేయాలంటే మహాగణపతిని మొదటిగా పూజించాలన్నమాట. ఆయనకు సంబంధించిన మనకు పూజా స్టోర్లో అయ్యప్ప స్వామి పూజా విధానానికి సంబంధించిన బుక్స్ ఉంటాయి మీకు తెలియకపోతే, లేదంటే గురుస్వాములు కూడా కొంతమంది సజెస్ట్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో మీరు చేయాల్సిందల్లా గణపతి స్వామి పూజ అనేది మొట్టమొదటి చేయాలి. అది ఎలా అంటే శుక్లాంబరత్నంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత గణపతి స్వామిది అంగపూజ ఉంటుంది, అష్టోత్తరం ఉంటుంది. ఇవి కంప్లీట్ చేసుకున్నాక హారతి సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. తర్వాత హారతి ఇస్తారు, సాష్టాంగ నమస్కారం చేసుకొని రూపులకి ప్రతిసారి ఆ హారతిని అనేది ఆవాహన చేసుకోవడం మంచిది. ఇలా మీరు పూజ చేసేటప్పుడు కానీ, శ్లోకాలు చదివేటప్పుడు కానీ, మంత్రాలు జపించేటప్పుడు కానీ ఎడమ చేత్తో ఇలా పట్టుకొని అక్షింతలు పూలను ఇలా స్వామివారికి సమర్పిస్తూ ఉండాలి. ఇలా గణపతి దేవుడిది పూజ కంప్లీట్ అయిపోయాక తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజ అనమాట. సేమ్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన ఉంటుంది, అంగపూజ ఉంటుంది, అష్టోత్తరం ఉంటుంది, మంత్రం ఉంటుంది. హారతి ఇచ్చి సేమ్ రూపలకి ఇలాగే చేసుకొని దండం పెట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు స్వామివారి పూజ, అయ్యప్ప స్వామి పూజ ఎలా అంటే అయ్యప్ప స్వామికి సంబంధించిన ఇది సేమ్ ప్రార్థన ఉంటుంది, అంగపూజ ఉంటుంది, అష్టోత్తరం ఉంటుంది. వీటన్నిటిని చేస్తూనే తర్వాత శరణుఘోష అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. శరణుఘోష అనేది చాలా ధ్యాసగా, చాలా ఇదిగా చేయాలి. శరణుఘోష తర్వాత స్వామివారి శరణాలు ఉంటాయి అన్నమాట. అవి కూడా కంప్లీట్ చేసుకొని మీరు భూతనాథం సదానంద సర్వభూతం దయాపర రక్ష రక్ష మహాబాహు సాచతుభ్యం నమో నమో ఇలా 3 సార్లు అంటే మీ టైంని బట్టి ఇలా 3 సార్లు చెప్పుకొని తర్వాత హారతి ఇచ్చి మంగళహారతి పాట ఉంటుంది, శంకరాయ శంకరాయ మంగళం. ఇది కంప్లీట్ చేసుకొని సాష్టాంగ నమస్కారం చేసుకొని నైవేద్యం సమర్పించుకొని తర్వాత పూజ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇలా ప్రతిరోజు ఇంట్లో కనుక పెట్టుకుంటే ఉదయం సాయంత్రం కంపల్సరీ ఇలా చేయాల్సిందే. రోజులో ఒక్క పూటైనా ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాల్సిందే. టెంపుల్కి వెళ్ళి అయ్యప్ప స్వామి వారిని, అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరలో లేకపోతే ఇంకేదైనా టెంపుల్కి వెళ్ళిపోయి మీరు మొక్కుకొని ఆ టెంపుల్లో కాసేపు గడిపి రావాలి. ఇది నిత్యం మీరు చేయాల్సింది. ఇవన్నీ చేయలేమంటే ఇంకా రోజు ఇంతసేపు పూజ చేయడం, టెంపుల్కి వెళ్ళి ఇదంతా చేయడం అంటే దానికంటే బెటర్గా గురుస్వామి ఎక్కడైతే ఉంటారో అక్కడ పీఠం ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి ఉండడం బెటర్. ఇది ఒక ఆప్షన్ మాత్రమే. ఇలా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ని పూజలు చేయాలి, రోజు టెంపుల్కి వెళ్ళాలి, ఇదంతా జరగాలి. జరగనప్పుడు నువ్వు ఇంట్లో ఫోటో పెట్టుకొని మాల వేసుకొని దీక్ష చేయనప్పుడు ఇంకా ఎందుకు స్వామి. మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోగానే అల్పాహారం స్వామి. అల్పాహారం అనేది చాలా మంది తినేస్తున్నారు, తినకూడదు. ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్షలో ఏకభుక్తం అనేది కంపల్సరీ పర్టికులర్ గా ఉన్న ఒక ఎలిమెంట్. సో దీన్ని అందరూ ఫాలో అవ్వాల్సిందే.
చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, చాలా మందికి టాబ్లెట్స్ వేసుకుంటారు, లేదంటే బీపీ పేషెంట్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, లేదంటే మణికంఠ స్వామి చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు తినొచ్చు స్వామి. కానీ తినకుండా ఉండగలిగే వాళ్ళు కూడా, యంగ్స్టర్స్ కూడా అందరూ తినేస్తున్నారు. అలా తినకూడదు స్వామి, ఏకభుక్తం అనేది పాటించాలి. ఎలాగో మధ్యాహ్నం భిక్ష అనేది కంటిన్యూ అవుతుంది. చాలా మంది భిక్ష విషయానికి వస్తే చాలా టెంపుల్స్ లో నిత్యాన్నదానం భిక్ష అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం భిక్ష తినేయచ్చు స్వామి. భిక్ష చేసేటప్పుడు అక్కడ గురుస్వామి ఉంటారు. గురుస్వామి ఇన్స్ట్రక్షన్ బట్టి ఎలా తినాలి, ఎలా తినే ముందు ఎలా పూజ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది. కానీ గురుస్వామి లేని వాళ్ళు ఇంట్లోనే ఫోటో పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళు, లేదంటే ఆఫీస్లలో తినేవాళ్ళు, అంటే ఆఫీస్కి లంచ్ తీసుకెళ్లి సర్ది తీసుకెళ్లి తినేవాళ్ళు, లేదంటే ఇంట్లో చేసుకుని తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి నేను చెప్తున్నానంటే అరిటాకులో కానీ పేపర్ ప్లేట్ విస్తర్లో కానీ మీరు ఏదైతే ఫుడ్ ఉంటుందో మీకు సంబంధించింది దాన్ని పెట్టుకొని తినండి స్వామి. తినే ముందు మీ యొక్క టవల్ ఇది ఏదైతే ఉందో నల్లటి కండువ, దీన్ని నడుముకి చుట్టుకొని షర్ట్ తీసేసి అప్పుడు కూర్చున్న తర్వాత ప్లేట్లో ఉన్న పదార్థాల పైన ఇలా చేయించి ఎడమ చేతితో మాలను పట్టుకొని అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప ఇలా మూడు సార్లు చెప్పిన తర్వాత చేతిలో నీళ్ళని ఇలా తీసుకొని ఇలా ఎడమ వైపు నుంచి 3 సార్లు తిప్పి అప్పుడు ఇలా 4 సార్లు తీసుకొని అప్పుడు ఈ రూపులకి భోజనం అనమాట, భోజనాన్ని ఆవాహన చేసుకోవాలి. బంతి కూర్చొని బంతిలో ఒకవేళ భిక్షలో కూర్చుంటే బంతి భోజనం అంట, ఇక్కడైతే భోజనం స్వామికే, భోజనం స్వామికే, స్వామికే భోజనం ఇలా 3 సార్లు చెప్పి అప్పుడు ఏదైతే ఉంటుందో ఆ పదార్థాలు కొంచెం తీసి ఆ ప్లేట్లోనే పక్కకు పెట్టి అప్పుడు కళ్ళగద్దుకొని తినేసి కంప్లీట్ అయిపోయాక అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అని చెప్పి విస్తరించి లేవండి స్వామి. ఇది పర్టికులర్గా భిక్ష టైంలో కానీ ఇంట్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడు తినేటప్పుడు కానీ కంపల్సరీ చేయాల్సిన అంశం అనమాట. ఇది మీకు గురుస్వాములు కూడా చెప్తారు మీ సన్నిధానాలలో. తర్వాత ఈవినింగ్ కూడా, మార్నింగ్ ఎలా చేస్తారో ఈవినింగ్ కూడా సేమ్ శిరా స్నానం చేసి పూజ కంప్లీట్ చేసుకొని తర్వాత ఈవినింగ్ అయ్యేటప్పుడు ఈ స్వామి ఆల్పారం మాత్రమే తీసుకోవాలి. రైస్ ఎలిమెంట్ కానీ ఇలా ఎక్కువ ఫుడ్ని తీసుకోకూడదు. భిక్ష అయినా సరే అతిగా తినేయొద్దు. మధ్యాహ్నం తినము, సాయంత్రం ఆల్పారం కదా అని ఎక్కువ తినకూడదు. ఎంతో కొంత వెలితి అనేది ఉండాలి, ఎక్కువ తినేయకూడదు. ఈవినింగ్ ఆల్పారం అనేటప్పటికి మీరు చూసుకొని తినాలి స్వామి. టిఫిన్ సెంటర్స్ చాలా మనకి అయ్యప్ప స్వామి టిఫిన్ సెంటర్స్ అని పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు పర్టికులర్గా అంత నిష్టగా వాళ్ళు పాటించి చేస్తున్నారు లేదా అని చూసుకొని తినండి. అంటే ఇంత దీక్ష చేస్తున్నాం అంటే ఎక్కడ పోకుండా చాలా జాగ్రత్తగా నియమాల్ని పాటించాలి, చాలా జాగ్రత్తగా శుభ్రంగా చూసుకొని తినాలి. సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సాత్వికం అంటే మాంసాహారం ఇలా ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా అనమాట. ఇలా తీసుకుంటేనే నీకు డైజెషన్ కూడా అవుతుంది. మార్నింగ్ 4 o'clockకి లేస్తావు కాబట్టి డైజెషన్ కంప్లీట్గా అవుతుంది. దీక్ష అనేది బాగా చేస్తావు అనమాట. సో సాత్వికాహారాన్ని తీసుకొని ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించండి స్వామి. తర్వాత మన ఏదైతే గది ఉంటుందో, మనం నిద్రపోయే స్థలం, సన్నిధానంలో అయితే అందరు స్వాములకి అక్కడ ప్లేస్ ఉంటుంది, వాళ్ళు పడుకుంటారు. కానీ మన ఇంట్లో అయ్యేటప్పటికి మొత్తం నేలపైన కాకుండా ఒక చాప లాంటిది పరుచుకొని దిండు లేకుండా పడుకోవాలి స్వామి. కరెక్ట్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు పాటించాల్సిన బేసిక్ నియమాలు ఇవి. ఇప్పుడు అసలు అయ్యప్ప దీక్షలో ప్రతి స్వామి ఆహార నియమాలు ఏంటి, స్నానం చేసేటప్పుడు ఏంటి, పూజ చేసేటప్పుడు ఏంటి, బయట ఎలా ఉండాలి, ఇవన్నీ అసలు పర్టికులర్గా ఇప్పటివరకు మీరు చూసిన బేసిక్ నియమాలు. ఇప్పుడు పర్టికులర్ నియమాలని మీకు నేను చెప్తాను, ఒకసారి చూడండి స్వామి. స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి స్వామి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది మీకు నేను చెప్తాను. అయ్యప్ప దీక్ష గురించి కఠినమైన నిష్టమైన నియమాలు అనేది మీకు చెప్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి స్వామి. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి స్వామి. ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేది మీ వరకు నేను తీసుకొస్తాను. అయ్యప్ప స్వామి దీక్షలో ఈ నియమాలు అనేది 100కి 100% ఫాలో అవ్వాల్సిందే ప్రతి ఒక్క స్వామి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నియమాలలో మొదటిది నల్లటి వస్త్రాలు మాత్రమే ధరించాలి. రెండవది చెప్పులు ధరించకూడదు, చెప్పులు వేసుకోకూడదు. పొరపాటున చెప్పులు వేసుకున్న వ్యక్తిని కూడా తాకకూడదు. మూడవది ఎవరితో మాట్లాడినా సరే, పిలిచినా సరే స్వామి, అయ్యప్ప, మణికంఠ అని పిలవడం మంచిది. ఆడవాళ్ళనైతే మాత, అమ్మ, తల్లి, ఇంతే. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే వ్యర్థ సంభాషణ అనేది అసలు చేయకూడదు స్వామి. తర్వాత స్త్రీని మోహించరాదు. అయ్యప్ప దీక్ష అంటేనే బ్రహ్మచారి తత్వం అన్నమాట. సో స్త్రీని మోహించకూడదు. కామం, క్రోధం, లోభం, మోహం ఇవేవి మచ్చుకు కూడా కనిపించకూడదు అన్నమాట. పగటి పూట నిద్రపోకూడదు.
తర్వాత విషయం ఏంటంటే స్నానం ఆయుర్వేద సబ్బుతో కానీ కుంకుడుకాయ పులుసుతో కానీ లేదంటే సున్నిపిండి ఇలా వీటితో మాత్రమే చేయాలి. కానీ కెమికల్స్ ఉన్న బయట దొరికే మార్కెట్లో దొరికే సబ్బులు షాంపూలు మాత్రం వాడకూడదు. నీట్గా ఉండాలి. కొంతమంది చెప్తారు స్నానం చేయకూడదు, స్నానం చేయాలి, సబ్బు వాడకూడదు, షాంపూ వాడకూడదు అంటారు. కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన పక్కన అంటే సివిలియన్స్ అయ్యప్ప స్వాములు కాకుండా వేరే వాళ్ళు మన దగ్గర నుంచి దుర్వాసన వస్తే అయ్యప్ప స్వాములంతా ఇంతేనేమో అన్న ఒక చెడు తలంపుని, చెడు మాటని మనం స్వామివారికి తీసుకొచ్చినట్టుగా అవుతుంది. నీట్గా ఉండు. కెమికల్స్ లేని సబ్బులు ఎన్నో మనకి ఆయుర్వేద షాప్లలో, హెర్బల్ షాప్స్లలో షాంపూస్ కూడా దొరుకుతాయి. బట్ షాంపూస్ మాత్రం రీప్లేస్మెంట్ కుంకుడుకాయ వాడడం మంచిది. సోపు రీప్లేస్మెంట్ అయితే కౌ మిల్క్ సోపులు, హెర్బల్ సోపు వితౌట్ కెమికల్స్తో ఉంటాయి. అవి తెచ్చుకొని వాడుకోవడం మంచిది స్వామి. మద్యం మాంసాహారం జోలికి అసలు పోకూడదు. ఇంకొకటి ఏంటంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. మనం చేసుకునే వంటల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి అనేది ఖచ్చితంగా ఉండకూడదు స్వామి. ఖచ్చితంగా 41 రోజులు మండల కాలాన్ని పూర్తి చేయాలి. చాలా మంది 11 రోజులు 21 రోజులు అని చెప్పి ఇది చేస్తుంటారు. 41 రోజులు మండల కాలం కఠినమైన నిష్టలతో కూడిన దీక్ష పూర్తి చేసిన వాళ్ళకే పదునెట్టంబడి అంటే 18 మెట్లు ఎక్కే అర్హత ఉందని స్వామివారు చెప్పుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా చేయాలి. 11 రోజులు దీక్ష చేసి 21 రోజులు దీక్ష మాల వేసుకుని ఇరుముడి కట్టుకొని వెళ్తే ఎవరికి తెలుసులే అని చెప్పి నువ్వు ఎక్కినంత మాత్రాన అది స్వామివారికి తెలియదు కాదు. ఇప్పుడు దైవ స్వరూపి అయిన అయ్యప్ప స్వామికి అన్ని తెలుసు. సో 41 రోజులు మండలకాలం పూర్తి చేస్తేనే మంచి స్వామి. అలా చేసి 18 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఇదిగా బాధ్యతగా పడి పూజలకు అనేది అటెండ్ అవ్వాలి. ఎక్కడ పడి పూజన మనకి ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా, ఎక్కడ పడి పూజ ఉందని తెలిసినా, మూడో వ్యక్తి ద్వారా తెలిసినా సరే పడి పూజ అనేది వెళ్ళాలి స్వామి. ఎందుకంటే కన్యాస్వాములు ఖచ్చితంగా 5 నుంచి 6 పడి పూజలు అనేది అటెండ్ అవ్వాలంటారు. నాకు చాలా మంది గురుస్వాములు చెప్పారు. నేను ఇప్పటికి అటెండ్ అవుతున్నాను. ఇంకా 5 వారాన్ని నేనేం పెట్టుకోలేదు, కానీ అంతకు మించి అవ్వాలనుకుంటున్నా. నాకు తెలిసినవి తెలుసుకొని మరి చాలా వెళ్తున్నాను. భిక్షకి మనల్ని ఎవరైనా పిలిచినా లేదంటే మనల్ని ఎవరైనా భిక్ష అడిగినా ఖచ్చితంగా కాదనకూడదు స్వామి. తర్వాత విషయం ఏంటంటే మల విసర్జన. అంటే మనం రోజు మధ్యలో మార్నింగ్ స్నానం చేస్తాం, మళ్ళీ ఈవినింగ్ పూజకు ముందు తల స్నానం చేస్తాం కదా. మల విసర్జన అనేది జరిగిందంటే ఖచ్చితంగా శిరస్నానం చేయాలి. ఎక్కువసేపు అలా ఉండకూడదు. ఇంకా మూత్ర విసర్జన అనుకోండి స్వామి. ఈ టవల్ని ఇలా ఉంది కదా, ఈ మాలని ఆ రూపుల్ని కప్పి పెట్టేసి మెడకి ఇలా చుట్టుకొని అప్పుడు మూత్ర విసర్జన. ఇది చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే స్వామి. చాలా మంది స్వాములు చెప్పారు నాకు, కాబట్టి మీకు చెప్తున్నాను. ఎక్కడైనా మనం వెళ్తున్న దారిలో పార్థివ దేహాలు కానీ శవయాత్రలు కానీ ఎక్కడైనా జరిగినప్పుడు అనుకోకుండా చూస్తే కనుక వెళ్ళి శిరస్నానం చేయండి స్వామి. దీంట్లో వేరేది ఏం లేదు. ఫుడ్ని మనం భిక్ష అనే పిలవాలి. మనం లంచ్ బాక్స్లో ఏవైతే తీసుకెళ్తామో దాన్ని సద్ది అని పిలవాలి స్వామి. దాన్ని భిక్ష అని పిలవాలి. ఇలా లంచ్ బాక్స్ తీసుకెళ్ళడాన్ని సద్ది అని పిలవాలి. కూతురు ఉండి మెచ్యూర్ అయితే, చాలా దగ్గరి కుటుంబీకులు ఎవరైనా చనిపోతే గనక గురుస్వామి ఆధ్వర్యంలో మాల విసర్జన చేసి మీ బాధ్యతల్ని మీరు చక్కగా నిర్వర్తించాలి. ఆ సంబంధించిన కార్యక్రమాల్లో 24 గంటలు 41 రోజుల పాటుగా మాల అనేది మెడలోనే ఉండాలి. పడుకున్నప్పుడు కానీ ఇంకేదైనా పని చేస్తున్నప్పుడు కానీ తీసి పక్కన పెడదాం, తర్వాత వేసుకుందాంలే అనేది చేయొద్దు స్వామి. 41 రోజులు 24 hours మాల అనేది మన మెడలోనే ఉండాలి. 41 రోజులు మండల కాలం పూర్తి చేసుకున్న తర్వాత గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కట్టించుకొని శబరియాత్రకు బయలుదేరి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇరుముడిని అక్కడ సమర్పించుకొని డైరెక్ట్గా మీ స్వగృహం ఏదైతే ఉందో, మీరు ఎక్కడ నుండి అయితే మాల వేసుకొని వెళ్ళారో అక్కడికి మాత్రమే వెళ్ళాలి స్వామి. అక్కడికి వెళ్ళి ఇంట్లో పొంగల్ లాంటిది చేసుకొని దేవుడికి స్వామివారికి పెట్టుకొని అప్పుడు ఈ యాత్ర అనేది ముగింపు. మాలాధారణ దగ్గర నుంచి ఇంటికి వచ్చి పొంగల్ పెట్టుకొని స్వామివారికి పొంగల్ నైవేద్యంగా సమర్పించుకునే వరకు కూడా ఈ యాత్ర అనేది, ఈ దీక్ష అనేది ఇలా ఉండాలి స్వామి. స్వామి శరణం అందరికీ. నేను ఏదైనా తప్పులు చెప్పున్నా, నాకేదైనా తెలియకపోయినా, మీకేమైనా తెలిసిన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి స్వామి. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి మొదటిసారి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఎవరికి తెలియని కావచ్చు, అందరికీ తెలిసిన కొంతమంది తెలియకుండా ఉంటాయి. కాబట్టి నేను తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. స్వామి.